అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నాడు మన బుల్రాజ్. హాయ్ రేవంత్. హాయ్. కంటిన్యూ డైలాగులన్నీ గుర్తున్నాయి నీకు? కంటిన్యూ డైలాగ్స్ గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయా. నీకు గుర్తున్న వరకు చెప్పు. మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోయినాయి అంటారా ఇల్లేకి నా కూడా. కానీ విలన్ చంపే సీన్ దగ్గర పప్పన్నయ్యా ఒక ముద్ద తింటే సస్తావా పప్పన్నయ్యా, కేల్కతా దుకాన్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విరోషన్. ప్రెజెంట్ నాతో పాటు ఉన్నాడు మన బుల్రాజ్. అదేనండి మన మాస్టర్ రేవంత్. హాయ్ రేవంత్. హాయ్. సూపర్ రేవంత్. సో సినిమా సూపర్ డూపర్ హిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. తరుణ్ మాస్టర్ చింపినట్టు. సో చాలా హ్యాపీ నిన్ను ఇక్కడ ఇలా చూడటం లైవ్ లో. ఇంకా రేవంత్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు, ఈ సినిమాని ఇంతగా ప్రేమించారు, నిన్ను ఎక్కువగా ప్రేమించేశారు. ఏం చెప్దాం అనుకుంటున్నావు? ఏమీ లేదు, నన్ను ఎంత అలా లవ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నేను ప్రతి సినిమా చేసిన ప్రతి సినిమాల్లో మీరు బాగా చూడాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. సో రేవంత్, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇన్ని రోజులు ఎక్కడ ఉండిపోయావు నువ్వు? అసలుకి భీమవరంలోనే ఉండిపోయావా? సో నీ టాలెంట్ ని గుర్తించింది ఎవరు? అనిల్ సార్. అవునా? ఎలా కలిసింది మీ కళ? ఎలా అంటే నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే. నేను ఆయనకి క్యాంపెయినింగ్ చేశా, జనసేనకి క్యాంపెయినింగ్ చేశా. ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్ కి గ్లాస్ కి వేయాలనేసి వ్యాలెట్ బాక్స్ ఇచ్చుకుని ఇంటింటికి డోర్ టు డోర్ తిరిగి చెప్పా. ఓకే. అట్లా వీడియో రికార్డ్ చేసి ఎవరో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేస్తే అది దిల్ రాజు సార్, అనిల్ సార్ చూసి ఆడిషన్ కి పిలిచారు. ఎలా నువ్వు జనసేన పార్టీకి ఎలా చేసావు ప్రచారం? ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ 4 సైకిల్ కి గ్లాస్ కి వేయాలనేసి మీకు ఇప్పుడు చెప్పాను. అట్లానే చెప్పావా? అట్లా సేమ్ ఇదే మోడ్యులేషన్, ఇదే సేమ్ ఇదే. సో అది చూడగానే వాళ్ళకి నచ్చేసింది. ఆడిషన్ లో ఫస్ట్ ఏం చెప్పావు? ఏ డైలాగ్ చెప్పావు? ఆడిషన్ లో ఏం డైలాగ్, ఇప్పుడు మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయి అంటే ఆ సీన్, అది ఆ డైలాగ్ చెప్పా. ఆ తర్వాత ఏదో అంటావు కదా, ఓరే తాతని తిట్టేసి అది ఒకసారి వాడిని తిడతావు కదా, అప్పుడా లేచిన యారా అప్పగే అప్పుడా లొడియాలనియా అంతే. సో గోదావరి ఎటకారం బాగా చిన్నప్పటి నుంచి నాన్న నేర్పించారా, అమ్మ నేర్పించారా? డాడీ అందరు, మదర్ అండ్ డాడీ నేర్పించారు. బట్ అందరూ గోదావరి స్లాంగే మాట్లాడతారు కదా అటు సైడ్, అందరినీ చూసి వచ్చేసింది. బట్ రేవంత్, నిజంగా షూటింగ్ చేసేటప్పుడు అర్థమైందా నాన్న నీకు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, నాకు మంచి పేరు వచ్చేస్తుంది, బుల్రాజ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు అందరూ చెప్పారు. బట్ రిలీజ్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే తెలియని ఆనందం కూడా ఉంది, హ్యాపీగా ఉన్నాను బాగా. ఓకే. అన్ని సింగిల్ టేకేనా? డైలాగ్స్ మొత్తం ఏదైనా ఏదైనా ఒక్కటంటే ఒక్కటి చాలా టైం తీసుకున్నాను. బట్ నాకు ఒక ఫ్రెండ్లీ లాగా టీచ్ చేసి చెప్పారనమాట. ఎవరు? అనిల్ సార్ అండ్ వెంకటేష్ సార్. ఇది ఎలా చేస్తే నీకు ఈజీగా అవుతుంది అనేసి చెప్పారు. అది 10 టేక్స్ తీసుకున్నా. బట్ వాళ్ళు చెప్పిన తర్వాత ఒక సింగిల్ టేక్ లో అయిపోయింది అంతే. ఓకే. సో ఎన్ని ఇయర్స్ నీకు? నాకు 10 ఇయర్స్. 10 ఇయర్స్ కి బాగా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు రేవంత్ నువ్వు. సో సినిమా హిట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళావా? వెళ్ళలేదు అంకుల్, ఇంకా హాలిడేస్ కదా, ఓపెన్ చేయలా. స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్తా. కానీ ఇక్కడ ఇంటి దగ్గర రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇంటికి వచ్చేసి ఫుల్ గా నిన్ను లేదు అదేమీ లేదు. బట్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత అసలు ఏంటో తెలుస్తుంది.
ఎన్నిసార్లు చూసావు సినిమా? ఓ 2 times. అంతే. 2 times. బుల్రాజు అంత పెద్ద హిట్ అయితే 2 times చూసావా? బట్ నీకోసం నేను 3 times చూసా. 3 times చూసారు. బట్ కాకపోతే మాకు ఎక్కడ టికెట్స్ దొరకట్లా. ఫుల్ మొత్తం హౌస్ ఫుల్ అనేసి మొత్తం ఆన్లైన్ బుకింగ్ కదా, హౌస్ ఫుల్ అనేసి ఉంటున్నాయి. అందుకని నాకు చూడడానికి టికెట్లు దొరకలా. హైదరాబాద్ లో చూద్దాం అనుకుంటున్నాను. కుదిరితే కంపల్సరీ చూస్తాను ఇక్కడ. ఓకే. సో నీ మేనరిజమే ఇలా ఉంటుందా రేవంత్, లేకపోతే సినిమా కోసం మార్చుకున్నావా? లేదు, నాది అంతే, నేను అలాగే ఉంటా. వెటకారంగానే ఉంటావు. నాన్న మీద డైలాగ్స్, అమ్మ మీద డైలాగ్స్, అందరి మీద డైలాగ్స్ ఫుల్. సో వేరే లెవెల్ లో ఉంటది ఇంట్లో అయితే. అవును. ఏం చదువుకున్నావు? 5th. ఇప్పుడు చదువుతుంది 5th. ఓకే. ఏ స్కూలు? శ్రీ చైతన్య. ఎక్కడ? గణపవరం. గణపవరం. మీ సొంతూరు అక్కడేనా? భీమవరం దగ్గర గణపవరం. భీమవరం దగ్గర గణపవరం. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ వెంకటేష్ గారి సినిమాలు అన్ని చూసే ఉంటావు కదా రేవంత్? చూసా, ఒక 5. ఫస్ట్ టైం సెట్ లోకి వెళ్ళగానే వెంకటేష్ బాబు గారిని చూడగానే నీ ఫీలింగ్ ఏంటి, నీ రియాక్షన్ ఏంటి అసలు? ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డా, ఎట్లా ఉంటుంది అసలు, కొత్త కదా నాకు, ఏంటి ఎవరు తెలీదు ఏంటి అసలు అనేసి అనుకున్నా. కాకపోతే అట్లా ఏమీ లేదు నాకు. వెంకటేష్ గారు ఒక ఫ్రెండ్ లా కలిసిపోయారు. మొత్తం సెట్ లో అనిల్ సార్ తో సహా అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఎంత ఫ్రెండ్లీ అంటే కామెడీ జోక్స్ వేసేవారు, నేను కూడా వేసేవాడిని. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఓకే. సో ఇప్పుడు మాకు స్క్రీన్ లో కనిపించిన కామెడీ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎలాంటి జోక్స్ వేసేవాడివి? ఒక 2-3 చెప్పు. ఆఫ్ స్క్రీన్ అవి నార్మల్ గా చేసేవాడిని, అవి నాకు ఐడియా లేవు. మళ్ళీ ఆడి ఊరుకొచ్చి అవి నార్మల్ అందరూ ఆడే ఆటలేవు, పెన్సిల్ అని మరి అటువంటి ఆడే. ఓకే. ఇంకా చాలా ఆడాను. సో సెట్ లో నేను బాగా ఎంకరేజ్ చేసింది ఎవరు? వెంకటేష్ గారు కాకుండా ఇంకా? నన్ను 2 numbers ఎంకరేజ్ చేసేవారు బాగా. నాకు ఏంటంటే అనిల్ సార్ అండ్ డిఓపి సమీర్ సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. దిల్ రాజ్ సార్ అయితే చాలా ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా. ఓకే. సో ఇప్పుడు నువ్వు అక్కడ నానా సాంగ్ అయిపోయిన తర్వాత డైలాగ్స్ ఉంటాయి కదా కంటిన్యూగా, థియేటర్ లో నువ్వు తప్పితే ఎవరు కనిపించలేదు ఎవరికి కూడా. కంటిన్యూ డైలాగులన్నీ గుర్తున్నాయి నీకు? కంటిన్యూ డైలాగ్స్ గుర్తున్నాయి, కొన్ని మర్చిపోయా. నీకు గుర్తున్న వరకు చెప్పు, ఆడియన్స్ ఒకసారి ఎంజాయ్ చేస్తారు లైవ్ లో. ఓకే. మా నాన్న వేసేదే నాజూగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా భూమి అదలకుండా ఓ ఫోజ్ ఎట్టి ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోయినాయి అంటారా లేకి నా కూడా. కానీ ఆఫ్టర్ నానోయ్ నీకు సర్ప్రైజ్ తెచ్చా, అదేంట్రా అది అంటాడు మా నాన్న. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పిన్ వచ్చింది. ఓకే. ఆఫ్టర్ మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది, ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటారా బిలేకి నా కూడా. కానీ ఓకే. ఓకే. నీకు నిజంగా డైలాగులు చెప్తున్నప్పుడే నవ్వు వచ్చేసి ఉంటది ఫుల్ గా. బట్ లేదు, అది నాకు చెప్తున్నప్పుడు ఏం నవ్వు రాలా. దాని తర్వాత క్యాప్చర్ అయిన తర్వాత చూసిన తర్వాత నవ్వు వచ్చింది. ఇక్కడ మీ డాడీ నవ్వుకోలేక అల్లాడిపోతున్నారు నీ డైలాగ్స్ కి నా పక్కనే. మీ డాడీని ఒకసారి చూపించిన ఆడియన్స్ కి. అన్న ఒకసారి రండి. సో ఇక్కడ మన రేవంత్ వాళ్ళ డాడీ ఉన్నారనమాట. అన్న మీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. సో బాబుని చూడగానే ఎలా అనిపించింది మీకు? ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు అయితే నిజంగా ఆనందానికి అవదలేవండి, అంత బాగా చేశాడు అబ్బాయి. ఓకే. నేను యాక్చువల్గా కూడా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆన్ సెట్ లో డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు ఇది చేయగలరా అనే ఒక డౌట్ ఉండేది. నేను చూసిన తర్వాత నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది. అవునా? సర్ప్రైజ్ బాగా బాగా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ వెంకటేష్ గారు ఉన్నారు అనుకోని,
ఒక్క డైలాగ్ ఇప్పుడు చెప్పినవి కాకుండా ఏదైనా ఒక మంచి డైలాగ్ చెప్పు నాన్నకి. కొలికేస్తాను నేను, కొలికేస్తాను నేను, కొలికేస్తాను అన్న మీరు ఎక్కడికి వెళ్ళండి ఒకసారి. కొలికేస్తాను నేను, కొలికేస్తాను, కొలికేస్తాను నేను. సూపర్. రేవంత్ ఫస్ట్ టైం కదా నాన్న కెమెరా ముందు కనిపించడం ఇప్పుడు. సో నాన్నతో కూడా ఫస్ట్ టైం డైలాగ్ చెప్పా. సో ఏంటి నాన్నతో డైలాగ్ చెప్పిన తర్వాత కొంచెం కళ్ళల్లో ఎమోషనల్ గా? లేదు. సో నాన్న బాగా కష్టపడి పెంచారు కదా నిన్ను. నువ్వు డైలాగ్ చెప్తుంటే అర్థం అవుతుంది నాకు. ఏం చేస్తుంటాడు డాడీ? డాడీ రొయ్యలు, చేపలు, మెడిసిన్స్ మొత్తం. అమ్మ ఆక్వా బిజినెస్. ఆక్వా బిజినెస్. అమ్మ నాన్న. అమ్మ ఇంట్లోనే ఉంటారు. ఒక్కడివేనా రేవంత్ నువ్వు? చెల్లి ఉంది, సిస్టర్. ఏం చేస్తున్నారు చెల్లి యూకేజీ. ఓకే. సో ఈ సినిమా చూసిన తర్వాత అన్ని చోట్లకి నువ్వు వెళ్తున్నావు కాబట్టి సక్సెస్ మీట్లకి, నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే ఏమని చెప్తావు? కాంప్లిమెంట్స్ అంటూ ఏమీ లేదు, అందరూ బాగా ఇది చేస్తున్నారు నన్ను. ఒక రేవంత్ బుల్లిరాజ్ అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్తే బుల్లిరాజ్ అంటున్నారు. అది బయట ఎక్కడ చూసినా బుల్లిరాజ్. ఒక్క సినిమాతోనే నాకు తెలిసి సినిమా కాదు, మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా నా వీడియోస్ ఉంటాయి. ఇక్కడ రొటేట్ చేసిన అవే ఉంటున్నాయి కదండి. అవును, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని. అది నాన్నని అది ఏదో ఒక సీన్ తిట్టే సీన్ ఉంది కదా, ఆ సీన్ అంతా మొత్తం ఇన్స్టాగ్రామ్ నిండానే ఉంది ఆ సీన్. ఓకే. ఇన్స్టా ఫాలో అవుతుంటావు నువ్వు? ఓకే. సో కానీ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ నీ డైలాగ్స్ ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో అందరూ, నా ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను నేను. ఏంటి ఇంకా సక్సెస్ మీట్ లేదో చెప్తున్నావు, ఈ డైలాగ్స్ కొంతమంది విని పిల్లలు పాడైపోకూడదు అని స్పీచ్లు ఇచ్చేస్తున్నావు. అవును, నార్మల్ గా ఒక మెసేజ్ ఇవ్వడం కోసం మేము అలా చేసాం. బట్ ఏంటంటే కొంతమంది ఓటీటీస్ చూసి ఇలా తయారవ్వాలేమో అనుకుని తయారవుతారు కదా, వాళ్ళ గురించి నేను ఈ మెసేజ్ ఇచ్చా. ఏంటంటే ఇది నార్మల్ ఒక మెసేజ్ కోసం మేము చేసాం తప్పించి ఒక ఎంటర్టైన్ అవుతారు అనేసి మేము నార్మల్గా ఇలా అవుతారు అనేసి మేము అనుకోలే. ఇది సారీ ఇది చేసినందుకు. ఓకే. సో ఎంత తీసుకున్నావు రెమ్యునరేషన్ ఈ సినిమాకి? ఐ డోంట్ నో. డాడీకి తెలుసా? ఇప్పుడు అర్థమైపోయింది ఎంత హైపర్ యాక్టివ్ నువ్వు. నీకు 10 years అంటే ఎవరు నమ్మరు రేవంత్ కదా. 15 years లాగా ఆలోచిస్తా ఉంటావు కదా. స్కూల్లో కూడా అన్ని ప్రోగ్రామ్స్ లో బాగా యాక్టివ్ ఉంటావా? డాన్స్లు, కామెడీ? నేను డాన్స్ చేస్తా బాగా. డాన్స్ అంటే నేను స్టేజ్ మీద గట్ట ఏం చేయను, నేర్పిస్తా అండ్ డ్రాయింగ్స్ కి ఇస్తా. అండ్ నాకు బర్డ్స్, యానిమల్స్ అంటే నేను పెట్స్ లవర్ అనమాట, పెట్ లవర్ని బాగా. నేను ఏంటంటే నాకు ఏంటంటే బాగా అసలు ఏంటంటే బాగా ఎమోషన్ అనమాట. నాకు ఏమన్నా వీటికి ఏమన్నా జరిగితే నాకు ఇది అవుతాను కొంచెం. నేను బాగా పెట్స్ లవర్ని, నన్ను పెట్స్ పెంచుకుంటాను కూడా. అవును. ఏమేం పెంచుకుంటున్నావు? నేను ఏంటంటే నా బర్డ్స్ ఉంది, ఒక ఫిష్ ఉంది. సో అవి పెంచుకోవడం ఇష్టం నీకు? నాకు చాలా ఇష్టం. ఇంకేంటి హాబీస్ నీకు? నాకేంటంటే అట్లా బాగా చూసుకోవాలి, బట్ ఫస్ట్ హాబీ. ఓకే. అట్లకి ఏం అవ్వకుండా చూసుకోవాలి. కొంతమంది ఏంటంటే ప్లాస్టిక్ కట్ట యూజ్ చేస్తున్నారు, ఆ ప్లాస్టిక్ వల్ల యానిమల్స్ అవన్నీ చాలా ఇదవుతున్నాయి, చనిపోతున్నాయి. అట్లు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసి నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే. సో ఇంకా ఆల్రెడీ ఈ సినిమాలో మంచి యాక్టింగ్ ఇచ్చావు కాబట్టి చాలా మంది డైరెక్టర్స్, హీరోస్ కంట్లో పడిపోయావు నువ్వు. డెఫినెట్ గా వాళ్ళ నెక్స్ట్ మూవీస్ కి ఫుల్ గా వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు వస్తాడు బుల్లిరాజ్ మా సెట్ లోకి అని. ఎవరితో యాక్ట్ చేయాలని, ఎవరు నీ ఫేవరెట్ హీరో? ఎవరు అనేసి నేను అనుకోవట్లేదు. అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం, మెగాస్టార్ చిరంజీవి గారు. ఫస్ట్ నాకు ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్ గారితో చేస్తా, అంతే కంపల్సరీ చేస్తా. ఇంకా ఎవరితోనూ చేయను, ఒక మా అనిల్ సార్ డైరెక్షన్ లోనే చేస్తాను. అదేంటి? అంతే, అది వేరే డైరెక్షన్ లో చేయవా? అది అలానేమీ లేదు. బట్ నేను అనిల్ సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి అనిల్ సార్ దాంట్లో తప్పకుండా చేస్తావు. ఏమి ఇచ్చినా మిగతా డైరెక్టర్స్ ఎవరు అవకాశం ఇచ్చినా చేస్తావా లేదా? చేస్తా.
బట్ ఏంటంటే నాకు బాగా అందరితోనూ కలిసిపోతా. వాళ్ళు బాగుండాలి నాతో. నేను ఎవరితోనూ చేయాలనుకోవడం ఏంటంటే ఏవి కాదు, బట్ నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన అక్కడ నన్ను భీమవరంలో ఉన్నవాడిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అందుకని నేను ఆయన ఏ డైరెక్షన్లో వచ్చినా ఎవరికి వచ్చినా ఎవరి దాంట్లోనూ చేయను అనేది కాదు. నేను బాగా పెద్ద క్యారెక్టర్స్ గట్ట చేయమని చెప్పారు అనిల్ సార్. కాకపోతే నేను ఏంటంటే ఏం చేయాలనుకుంటున్నానంటే అనిల్ సార్ దాంట్లోనే చేయాలనుకుంటున్నాను. మిగతా మూవీస్ లో చేసినా గానీ అనిల్ సార్ కి చెప్పి చేస్తాం. అవును, అంతేనా? అంతే. సో ఈ క్యారెక్టర్ వచ్చింది సార్, నేను ఈ క్యారెక్టర్ లో చేయనా వద్దా అనేసి ఆయన అడిగి నేను చేస్తాను. ఓకే. సో నీ గురువు, నీ ఫస్ట్ గురువు కాబట్టి అవును, ఆయన పర్మిషన్ అడిగి నేను చేస్తాను. మంచిగా ఆ గౌరవం ఉంది. ఓ సూపర్. ఈస్ట్ వెస్ట్ కి ఉంటుంది. ఫస్ట్ టైం నాకు ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఓ సూపర్ అది. సో వెంకటేష్ బాబు గారు ఆన్ స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సెట్ లో? అసలుకి ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఆయన చాలా బాగా ఒక ఫ్రెండ్ లాగా ఉంటారు. ఆయన బాగా ఎవరు వెళ్ళని అల్లనే ఏమి ఉండదు, అందరితోనూ బాగా కలిసిపోతారు. బాగా జోకులు వేస్తారా? బాగా జోకులు వేస్తారు. మీ ఇద్దరు బాగా జోకులు వేసుకుంటారా? అందరితోనూ మాట్లాడతారు. ఆయన డిన్నర్ చేసావా, లంచ్ చేసావా, లేదంటే టిఫిన్ చేసావా, బ్రేక్ఫాస్ట్ చేసావా, ఏం తిన్నావు, ఏమి అన్ని అడుగుతారు. ఓకే. ఏమైంది, అలా ఉన్నావు అనేసి అన్ని అడుగుతారు. సో వెంకటేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళి ఉంటారు నిన్న భోజనానికి? తీసుకెళ్లారు. నిన్న వెళ్ళావా? ఓకే. నిన్న మహేష్ బాబు సార్ కూడా కలిసారు. ఓకే. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇంటికి వచ్చారు. ట్విట్టర్ లో వన్ పోస్ట్ పెట్టారు కదా, అది చూసి కొంచెం మాట్లాడతాను అనేసి అన్నారని అనిల్ సార్ నేను తీసుకెళ్లారు. నన్ను మహేష్ బాబు గారిని కలిసా. ఏం చెప్పారు మహేష్ బాబు గారు నీ రోల్ చూసి? చాలా బాగా చేసావు బుల్లిరాజు, చాలా బాగుంది, చాలా కామెడీగా ఉంది, నీ గురించి అయినా ఇంకోసారి చూస్తాను సినిమా అనేసి చాలా బాగా చెప్పారు. ఓకే. సో మహేష్ బాబు గారిని చూడగానే హ్యాపీ అనిపించింది నీకు? మీ మూవీ నాకు ఇది ఇష్టం సార్ అని చెప్పావు మహేష్ బాబు గారికి? అలా ఏం చెప్పలే, బట్ ఆయన బాగా చెప్పారు. ఆయన నాతో పాటు డాన్స్ కూడా చేశారని. అవునా? ఓకే. దేనికి? ఏ సాంగ్ చేశారు? ఏ సాంగ్ అనేవి లేదు, నార్మల్ గా చేశారు. ఆయనలాగా చేతులు ఇచ్చుకుని మేము ఇప్పుడు వెంకటేష్ గారు మేము చేసింది ఆయనతో, ఆయన చేశారు నాతో. ఓ సూపర్. సో బిగ్ కాంప్లిమెంట్ అనమాట నీకైతే. ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు కూడా? లేదు. సో వెంకటేష్ బాబు గారు ఫ్యామిలీ అని చెప్పారు, నీరజ మేడం, పిల్లలు, మీ క్యారెక్టర్ గురించి? మేడం లేరు, బట్ అలా పిల్లలు డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. గేమ్ ఆడాం మేము, ఒక పజిల్ గేమ్ ఆడాం అనమాట. బాగా అనిపించిందా? సో ఎనీహౌ ఇండస్ట్రీకి అనుకోకుండా వచ్చావు కాబట్టి, సో ఇప్పటి నుంచి ఇంక ఇండస్ట్రీలోనే ఉందాం, చదువుకుంటూ మంచి మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉంటావు ఇంకా? చదువుకుంటాను. ఏంటి నీ అంబిషన్ ఏంటి? ఏమవ్వాలనుకుంటున్నావు? ఒకవేళ ఛాన్స్, నేను ఏంటంటే యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. యాక్టర్ అయిపోయావు? ఇంకా పెద్ద యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. డెఫినెట్ గా అవుతావు. మంచి కామెడీ టైం ఉంది కదా. ఎవరిని ఫాలో అవుతావు కామెడీలో? నీకు ఇష్టమైన కమెడియన్ ఎవరు? కమెడియన్ అవ్వాలనుకోవట్లే, హీరో అవ్వాలనుకుంటున్నావా? సూపర్. ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. అంతే. ఏ సినిమా ఇష్టం చిరంజీవి గారిది? వాలితేరు వీరయ్య. అదంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో చిరంజీవి గారి సినిమాలన్నీ చూస్తావు. చిరంజీవి గారి ఏదైనా డైలాగ్ చెప్తావా? చిరంజీవి గారి ఏదైనా డైలాగ్ చెప్తావా? పవన్ కళ్యాణ్ గారిది ఒకటి చెప్పు. నాకు ఒక తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది. బుల్రాజు. సో ఇప్పటి నుంచి నేను బుల్రాజ్ అని పిలవాలా, రేవంత్ అని పిలవాలా? ఎలా పిలిచినా పర్లా. ఓకే. బయట ఎక్కువ ఏది పిలుస్తున్నారు? బుల్రాజ్. ఓకే. సో బుల్రాజ్, ఒక చిన్న నువ్వు అన్నావు కాబట్టి ఇన్స్టాలో మొత్తం నువ్వే వస్తున్నావు కాబట్టి జస్ట్ 2 minutes ఇన్స్టాలో నేను కూడా లైవ్ ప్లాన్ చేస్తా. హాయ్, హలో, నేను మీ రోషన్. సో ప్రస్తుతం మన స్టూడియోలో మన బుల్రాజ్ ఉన్నాడు బాబు. అదే కొరికేస్తా. ఒక్కసారి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే బుల్రాజ్ని అడిగేయచ్చు. బుల్రాజు, హలో, అందరికి హాయ్ చెప్పేసేయ్. హాయ్. సినిమా ఎలా ఉంది అడిగేసేయ్.
సినిమా ఎలా ఉంది, మీకు నచ్చిందా? బుల్ రాజ్ డైలాగ్ చెప్తే చూడాలనిపిస్తుంది లైవ్ లో. కులిగెత్తాను నేను కులిగెత్తాను. ఒక్క సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసావు బుల్ రాజు. సో వెంకటేష్ గారి పక్కన చేసినప్పుడు ఏమైనా భయం అనిపించిందా బుల్ రాజు? లేదు. లేదా? ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి నాకు అంత భయం అనిపించలేదా? రేవంత్, సో మంచి భవిష్యత్తు ఉంది అండ్ డెఫినెట్గా మంచి మంచి రోల్స్ చూజ్ చేసుకొని చెయ్యి, అనిల్ గారు చెప్పినట్టే. అండ్ దిల్ రాజు గారి గురించి ఏం చెప్తావు? వాళ్ళ 58 మూవీస్ తీశారు. వాళ్ళు అంత పెద్ద బ్యానర్ లో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు సార్ కూడా నాకు టయానికి ఇది చేయండి అది చేయండి అని ప్రతి ఒక్కరికి చెప్పి వెళ్ళేవారు. నన్ను చాలా బాగా చూసుకునేవారు. ఇది రావట్లేదని చెప్తే ఇది రావట్లేదని చెప్పినా మళ్ళీ దగ్గరుండి తెప్పించి మళ్ళీ ఇప్పించి వెళ్ళేవారు. సో మీ మమ్మీ గురించి ఏం చెప్తావు? ఐశ్వర్య రాజేష్ చాలా కామెడీ, అసలు చాలా ఇదిగా ఉంటారు, ఫన్. చాలా గేమ్స్ ఎంత ఆడతారు అనుకుంటున్నారు, చాలా సరదాగా ఉంటారు చెప్పడానికి. చిన్నపిల్లలతో చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అన్ని ఆడుతుంది ఆవిడ. నాను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఏం చెప్తావు గురించి? మీనాక్షి మేడం కూడా చాలా బాగా ఇదవుతారు, ఒక ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా బాగా బాధ అనిపించిందా షూటింగ్ అయిపోయి ప్యాకప్ అయిపోయి ఇంకా కలము అయిపోయింది షూట్ అనగానే? బాగా ట్రావెల్ లైట్ గా అనిపించింది. బట్ సో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలకు వెళ్ళిపోయావు నువ్వు కూడా, నాతో పాటు ట్రావెల్ చేసావు కదా. నువ్వు మమ్మీ వెళ్ళాలి కదా, నీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు బాగా నచ్చిన ప్లేస్ అరకు. అరక్క? ఓకే. సో ఆ విలన్ చంపే సీన్ దగ్గర పప్పన్నయ్య వద్దమ్మా తినన్నయ్య, వద్దమ్మా తినన్నయ్య, ఓకే తినమ్మా వద్దమ్మా. మమ్మీ డైలాగ్స్ కూడా మొత్తం వచ్చేసాయా? ఒక ముద్ద తింటే సస్తావా పప్పన్నయ్య, పసక్ కేల్కతా దుకాన్ బంద్. ఓకే, ఫుల్ నవ్వుకున్నావా? మీ మమ్మీ చెప్పడమేమో కానీ నువ్వు చెప్తున్న వాడికి ఫుల్ ఉంది. నువ్వు చెప్పావు డైలాగ్స్ ఎట్లా? చెప్పారు ఒకసారి, చెప్పారు, నవ్వుకున్నారు మీరు నవ్వుకున్నట్టే. పప్పని ఒక ముద్ద తింటే చేస్తావా అనేసరికి పసక్కైపోయాడు. అబ్బా, మళ్ళీ ఆడిపోయిన వాడు ఎట్టుకుంటున్నావు రాదమ్మా. ఏది? వాడి పెండు వాడే పెట్టుకుంటే నవ్వురాదా బావా? ఓకే, నిజంగా మమ్మీ గాని నువ్వు గాని ఇద్దరు బాగా టైమింగ్ బాగా అనిపించారు థియేటర్ లో, ఫుల్ నవ్వుకున్నాం. ఇంకా తాతని తిడతావు కదా ఒక డైలాగ్, తాత చెరులో పేత. మా నాన్న అనేసి మాట్లాడుతుంటే డోర్ పడిపోయిందంటే నీ కాకపోతే సెన్సార్ లో కట్ చేశారు, బట్ అది డైలాగ్. అవునా? ఓకే, ఇంకేం కట్ అయిపోయింది సెన్సార్ లో? ఇంకేం కట్ అవలా. మీకు ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటారు, బోకు ఇది కట్ చేశారు. లేదంటే అవి ఉంటే చాలా ఒక రేంజ్ లో ఉంది. అంతేనా? సో నీకైతే అన్ని సింగిల్ టేకే? అవును. సూపర్. సో మంచి రైమింగ్ మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అనమాట రేవంత్ అయితే. ఇంకా సో ఇంకా రేవంత్ డేట్స్ దొరకడం కష్టం. బట్ అనిల్ సార్ అడిగే నేను ఏమన్నా చేస్తా అంతే. ఎన్ని సినిమాలకు సైన్ చేసావు? అన్నేమి లేదు, ఇది కంప్లీట్ అయింది. ఇంక నేనేమి చేయడానికి ఏమి ఒప్పుకోలేదు ఇంకా. సో అడుగుతున్నారు, బట్ అడుగుతున్నారు. సూపర్. ఒక 10 వచ్చినాయి. 10 ఫిలిమ్స్ వచ్చాయా? ఓ, అన్ని పెద్ద ఫిలిమ్సే? లేదు, అన్ని పెద్ద ఫిలిమ్స్ ఏమో కానీ తెలియదు, బట్ వచ్చినాయి ఒక 10.
సో మంచి మంచి మూవీస్ అయినా, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. 10 yearsలో నీకు ఇంత టాలెంట్ ఇవ్వడం దేవుడు నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటావు కాబట్టి, అండ్ నీ బాడీ లాంగ్వేజ్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి, డాడీ కూడా చెప్పారు కాబట్టి, డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేము ఎంత నవ్వుకుంటున్నామో నేను రెగ్యులర్గా చూసే మీ డాడీయే అంత నవ్వుకుంటున్నారంటే అర్థం చేసుకో. సో చాలా తక్కువ మందికి వస్తుంది ఈ అవకాశం. సో దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ సో ఏది వచ్చినా కానీ మనసుకు తీసుకోకుండా, తలకు తీసుకోకుండా, ఫ్యూచర్ బాగుండేలాగా మంచిగా ప్లాన్ చేసుకో. ఎనీ హ్యావ్ విష్ యూ గుడ్ లక్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎంటైర్ టీమ్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం, వచ్చేసారు, కొట్టేశారు. సో నాన్న ఒక పాట పాడతారు కదా, టెక్నికల్లీ లాజికల్లీ యాటిట్యూడ్ పొంగలి. ఎస్, ఆ పొంగల్ నిజంగానే ఇలా 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 కొట్టేశారు. సో థ్యాంక్ యూ, ఫస్ట్ టైం సుమన్ టీవీకి వచ్చావు కాబట్టి మా మీద రెస్పెక్ట్తో, మా మీద గౌరవంతో ఇంత దూరం వచ్చావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.